నా పేరు సంధ్యారాణి, ఎంపీపీఎస్ కోటగిరి మేడం. ఇక్కడ మనము పిల్లలకి 2 తరగతి 3 తరగతి పిల్లలకి కుడికలు తీసివేతలో 3 సంఖ్యల వరకు 3 అంకెల సంఖ్యల వరకు నేర్పించవచ్చు. ఒకటే దాంట్లో మనం కుడిక చేయించవచ్చు, తీసివేత కూడా చేయించవచ్చు. సపోజ్ ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 60ని 58కి కూడదాం అనుకుందాం. సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ 60లో ఒకట్లు లేవు కాబట్టి ఒకట్లు వేయము, 6 పదులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6 పదులు తీసుకుంటాం మేడం. సార్ కొంచెం ఇది పట్టుకోండి. ఈ విధంగా అది ఇక్కడ 6 పదులు కాబట్టి 6 పదులు వేసేస్తాం మేడం. దానికి మళ్ళీ మనం 58 కూడాలనుకున్నాం, 8 ఒకట్లు. ఈ 8 ఒకట్లు ఈ విధంగా లెక్క పెట్టేసి మనం ఇందులో వేసేస్తాం. తర్వాత మళ్ళీ 5 పదులు అన్నాడు కదా, 5 పదులు తీసుకు ఈ విధంగా 5 పదులు తీసుకుంటాం మేడం. లేదు ఇక్కడ 5 పదులు తీసుకొని ఈ విధంగా కూడతాం. ఇప్పుడు ఇవి ఏమి మేడం 8 ఒకట్లు కాబట్టి 8 ఒకట్లు ఇక్కడ వేసేస్తాము. ఈ 6 పదులకి ఈ 5 పదులు కూడితే 11 పదులు వచ్చింది కాబట్టి 10 పదులు 100 కదా. 10కి మనం ఏం చేస్తామంటే ఒక 100 ఇందులోంచి 10 తీసేసి 10 బదులు 100 ఇక్కడ వేసుకుంటాం, ఒక 10 ఇక్కడ వేసుకుంటాం మేడం. దీనితోటి మనకు ఆన్సర్ 118 వచ్చేస్తుంది. ఇక్కడ పిల్లలు 118 అంటే రాసేస్తారు. ఈ విధంగా దీన్ని మనం కూడిక చేయొచ్చు, తీసివేత కూడా ఇదే విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. సపోజ్ 60లో ఓకేనా మేడం చెప్పనా? లేదు 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 ఒకవేళ మనము 100లోంచి 50 తీసేద్దాం అనుకున్నాం. ఈ విధంగా 50 వేస్తాం. 100లోంచి ఇక్కడ 50 తీసేయాలనుకున్నాం. ఒకట్లు ఏం లేవు కాబట్టి వాడు 0 రాసేస్తాడు. ఇక్కడ 100 అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి 0లోంచి 0 అంటే మళ్ళీ వాడు అంతే వేస్తాడు. సారీ ఇక్కడ 50 ఉంటుంది, 5 పోదు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఒక 100 అప్పు తెచ్చుకుంటాడు. 100 అప్పు అంటే 100కి 10 కదా, 10 పదులు కదా. ఇక్కడ 10 పదులు దాంట్లోంచి 5 పదులు తీసేస్తాం. ఈ 5 పదులు తీసేస్తే 5 మిగులుతుంది మేడం. ఈ విధంగా 5 వేసేస్తాం, 50 వస్తుంది ఆన్సర్. ఈ విధంగా తీసివేత చేయొచ్చు, మనము కూడిక చేయొచ్చు, అలాగే 3 సంఖ్యలు కూడా చేయొచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం.